అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? డబురా ధనలక్ష్మి గారు రచించిన 'ముగింపు దశ' అనే కథను విందామా? సుభద్ర భర్త కాలం చేశాక ఉన్న ముగ్గురు కొడుకులకు భారం కాకుండా ఓ అనాథాశ్రమంలో జీవిస్తుంది. సుభద్ర చిన్న కొడుకు సురేంద్ర కొత్తేళ్లు కట్టించాడు. గృహప్రవేశం జరగనుంది. సురేంద్ర తన భార్య ప్రజ్ఞతో, ఇదిగో ప్రజ్ఞ, గృహప్రవేశానికి అమ్మ కూడా వస్తుంది. మొన్నే నేను వెళ్ళి పిలిచి వచ్చా. అసలే బంధువులందరూ వస్తారు. అమ్మ కనిపించకపోతే తలో మాట అంటారు అన్నాడు. ప్రజ్ఞ, దానికేం భాగ్యం లేండి, రమ్మనండి. ఇంతమంది వచ్చి వెళ్తారు. అత్తమ్మ భారమా మనకు? మొదట్లో ఆవిడంటే నాకు మంచి అభిప్రాయం లేదండి. ఎందుకంటే అత్తమ్మకు పెద్ద కోడలు రెండో కోడలంటేనే ఇష్టం అనుకున్నాను. పెద్ద కోడలు ఎక్కువ కట్నంతో వచ్చింది. రెండో కోడలు బంధుత్వంతో వచ్చింది. ఇక నేనేమో మన ప్రేమ పెళ్లితో ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను. కానీ నేను గర్భవతిగా ఉన్నప్పుడు, ఇంకా మన బాబు పుట్టినప్పుడు ఆవిడ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని మా అమ్మ నాన్న కోపంతో తొలి కాన్పు చేయము అన్నారు. అయినా అత్తమ్మే అమ్మలా మారి నన్ను ఎంతో బాగా చూసుకుంది. ఆ సమయంలో అత్తమ్మ చూపిన ప్రేమాభిమానాలు నా మనసును కరిగించాయి. ఏ జన్మ పుణ్యమో మా ఇద్దరి బంధం అనిపించింది. నిజానికి మా ఇద్దరికి పూర్వజన్మ రుణబంధం ఉండబట్టే మీరు నాకు భర్త అయ్యారేమో అనిపించింది. నా జీవితంలో పరిచయమైన గొప్ప వ్యక్తుల్లో మొదటి స్థానం అత్తమ్మదే. మీ అన్న వదినలకు భయపడో, వాళ్ళ ప్రవర్తనకు బాధపడో మన ఇంట్లో కూడా ఉండడానికి అత్తమ్మ ఇష్టపడకపోవడం నాకు కొంచెం బాధ కలిగించింది. కాకపోతే ఎందుకో ఆవిడ మన దగ్గర ఉండకుండా ఆశ్రమంలో ఉండడం కూడా బాధ కలిగిస్తుంది. ఇప్పుడు కూడా మన పరిస్థితులు బాగోలేవు. అందుకే ఆవిడ దూరంగా ఉంటున్నా పోనీలే, ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉన్నారని మనసుకు సర్ది చెప్పుకుంటున్నాను అంది ప్రజ్ఞ బాధగా. అక్కడ ఎవరు గమనించిన విషయం ఏమిటంటే, అక్కడే ఉండి అమ్మ నాన్నను మాటలు వింటున్న నానమ్మ సుభద్ర చేతిలో పెరిగిన పన్నెండేళ్ల వరుణ్కు నానమ్మ గుర్తుకు రాగానే బాధతో కళ్ళు కన్నీటితో నిండాయి. వరుణ్ బాల్యమంతా నానమ్మ పెంపకంలో గడిచింది. అమ్మ పెట్టిన ముద్దుల కంటే నానమ్మ తినిపించిన గోరుముద్దలు, నానమ్మ తీర్చిన అలకలే ఎక్కువగా గుర్తున్నాయి వరుణ్కు. అమ్మకు సిజేరియన్ చేశారని మొదటి నుండి నానమ్మ దగ్గరే పడుకోవడం దగ్గర నుండి వరుణ్కు సంబంధించిన పనులన్నీ నానమ్మే చేసేదని వరుణ్కు ప్రజ్ఞ చెప్పిన గుర్తు. సుభద్రమ్మ వరుణ్ను ఉయ్యాలలో నిద్రపుచ్చడం మొదలు బడిలో చేర్చాక బడికి వదిలి రావడం, బడి అయిపోగానే ఇంటికి తోడుగా తీసుకురావడం, కథలు చెప్పడం. అమ్మా నాన్న వరుణ్పై కోప్పడితే వాళ్ళని మందలించి వరుణ్ను దగ్గరగా తీసుకోవడం చేసేది. అలా ఉండగా ఓ రోజు పెద్దమ్మ పెద్దనాన్న ఏదో అన్నారని నానమ్మ ఏడుస్తూ తమ ఇంటి నుండి వెళ్ళిపోయింది. తిరిగి వస్తుందేమో అని ఆశగా ఎదురు చూసిన వరుణ్ పసి మనసుకు నిరాశే ఎదురయ్యింది. సుభద్రమ్మ రాకపోగా ప్రజ్ఞకు హైదరాబాద్కు బదిలీ అవ్వడంతో ఆ దూరం అంతకంతకు పెరిగిపోయింది. సురేంద్ర ఇంటి గృహప్రవేశం కార్యక్రమం జరుగుతుంది. సుభద్రమ్మ ఒడిలో కూర్చొని వరుణ్ సంతోషంగా అమ్మా నాన్నలు చేస్తున్న పూజలను ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో సుభద్రకు దూరపు బంధువు రాగిణి కలిసింది. రాగిణి, ఏం సుభద్ర వదినా, బాగున్నావా? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. దాదాపు 25 సంవత్సరాలపై మాటే. నీ గురించేనా విషయాలేమీ తెలియదు. బంధువుల కార్యాల్లో కూడా కనిపించకపోతివి అంటూ ఆప్యాయంగా సుభద్ర చేతిని తడిమింది రాగిణి. సుభద్ర, బాగున్నా వదినా, ఎన్నాళ్ళ కలిసాం, ఎప్పుడో చూసాం, మరలా ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటున్నాం. నేను ఇదిగో ఇలా ఉన్నాను, నువ్వు బాగున్నావా? నీ గురించి చెప్పు అంది సుభద్ర. రాగిణి, నా గురించి అంటావా? నీకు తెలియనిది ఏముంది చెప్పు. నాకు పిల్లలు లేరు. 3 సంవత్సరాల క్రితం ఆయన నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. ఇక ఆయన ఉండగానే బ్యాంకులో కొద్దిగా డబ్బు జమ చేశారు. దానితో ఏదోలా కాలం వెలదీస్తున్నాను అంది దూరపు బంధువైన రాగిణి. సుభద్రమ్మ, ఆయన పోగానే ఉన్న 3 కొడుకులు ఆస్తులు పంచుకొని నన్ను గాలికి వదిలేశారు. ఉన్న ఇల్లు అమ్మేశారు. తలా 10 లక్షలు తీసుకొని నా భాగానికి 10 లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేశారు. 2 ఏళ్లలో ఏదో ఒక అవసరం అంటూ నా పెద్ద కొడుకు కోడలు ఉన్న డబ్బంతా వాడేశారు.
పెద్ద కోడలు ఉన్నింటి పిల్ల. కళ్ళు నేలకు ఆనవు. నా పెద్ద కొడుకేమో భార్య గీసిన గీత దాటడు. నేను నా పెళ్ళైన కొత్తలో నుండే మా అత్తయ్య కనుసన్నల్లో మసులుకునేదాన్ని. కానీ నా పెద్ద కొడుకు ఇంట్లో మా పెద్ద కోడలిదే పెత్తనం. ఎప్పుడు ముఖం మార్చుకొని అయిన దానికి కాని దానికి చిర్రుబుర్రులాడుతుంటుంది. నాకు తిండి పెట్టడమే వృధా అన్నట్టు ప్రవర్తిస్తుంది. నా కొడుకు ఉన్నప్పుడేమో అతి వినయం నటిస్తూ వాడు వెళ్ళగానే కుక్కల మీద పిల్లల మీద నేపం వేసి నోటికొచ్చిన తిట్లు తిడుతూ ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువు కనబడకపోయినా నన్నే అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఒకసారి స్నానానికి వెళ్తూ 2 బంగారు గాజులను ఎక్కడో పెట్టి మర్చిపోయింది. అవి కనిపించకపోవడం లేదని ఓ వారం రోజులు నానా రాద్ధాంతం చేసింది. చివరికి ఆ 2 గాజులు హాల్లో అద్దం సెల్ఫ్‌లో దొరికాయి. అక్కడే ఆమె పెట్టిందట. అవి కనిపించాయి కాబట్టి నేను బతికిపోయాను. లేకుంటే ఆ నింద నాపైనే ఉండేది. ఎక్కడ ఏం చెప్తానో అని బంధువులిళ్ళకు కూడా వెళ్ళనివ్వదు. ముఖ్యంగా వాళ్ళ పక్క వీధిలో ఉన్న నా సొంత చెల్లెలింటికి కూడా వెళ్ళనివ్వదు. మా చెల్లెలనేమో నేను కనిపించినప్పుడల్లా కనీసం వాళ్ళింటికి కూడా నేను వెళ్ళట్లేదని బాధపడుతుంది. నా కోడల్ని కాదని వెళ్తే ఇక ఓ వారం రోజులు నా కోడలు నాతో సరిగ్గా మాట్లాడదు. సరిగ్గా తిండి పెట్టదు. సాధిస్తూనే ఉంటుంది. నచ్చింది తినడానికి లేదు. నచ్చిన మనుషులతో మాటలు లేవు. ఇది పెద్దోడు, పెద్ద కోడలి వరస. ఇక రెండో వాడి గురించి చెప్పాల్సిన పని లేదు. వాడు వాడి భార్య కంటే తెలివైనవాడు. అన్నం వండడానికి బియ్యం కూడా భార్యకు చిన్న స్టీల్ గ్లాస్‌తో కొలిచి ఇస్తాడు. పేరుకే బంధువుల పిల్ల. అతి తెలివితేటలు వంటబట్టుకొని వచ్చింది. పొరపాటున రాత్రి చేసిన అన్నం మిగిలిపోతే అది మరుసటి రోజు నేనే తినాలి. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా పట్టించుకునే దిక్కు ఉండరు. కనీసం నా కోడలు నన్ను అక్కడికి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళనివ్వదు. తనకు తక్కువతనంగా అనిపిస్తుందని. కనీసం తనైనా ఓ మంచి బిళ్ళ కొనివ్వదు. కంచంలో తక్కువగా వడ్డిస్తుంది. అదేమని అడిగితే, "ఈ వయసులో మీకు ఆరగింపు శక్తి తక్కువగా ఉంటుంది. కాస్త తక్కువ తినండి" అంటుంది. ఇది వింటున్న నా కొడుకు, "చూసావా అమ్మా, నీ కోడలికి నీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధో" అన్నట్టు అభిమానంగా నా వైపు చూస్తాడు. నా కర్మ అని నెత్తి బాదుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థితి. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఏది తినబుద్దయ్యేది కాదు. ఎవరైనా ఏదైనా ఇచ్చినా, "అరే, నా పిల్లలను వదిలి ఎలా తినడం" అంటూ వారి కోసం దాచిపెట్టేదాన్ని. వాళ్ళు తింటే మురిపెంతో నా కడుపు నిండిపోయేది. వాళ్ళు పెద్దయ్యాక నాకు ఏ బాదరబందీ లేదు. అదేంటో ఇప్పుడు నాలుక మంచి రుచికరమైన వంటలు కోరుతుంది. కానీ నాకే నేను వండుకునే ఓపిక ఉండదు. ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు గొడ్డు చాకరీతో ఒళ్ళు హూనమైపోయింది. కాన్పుల తాలూకు అనారోగ్యం కూడా మన ఆడవాళ్లకు బోనస్. ఇక కోడళ్ళ పెత్తనం. వండుకొని తినే స్వతంత్రం లేకపోయే. పొరపాటున ఏదైనా వండితే, "అబ్బో, ఈవిడగారి ఇంతటికి వంటకు ఎన్ని పాత్రలు పడ్డాయి, శుభ్రం చేయలేక చేస్తున్నా" అంటూ ఈసడింపులు. ఇక మూడోవాడంటావా? వీడి గురించి తెలుసుగా, సురేంద్ర. అందరికంటే తెలివైనవాడు. చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీడి భార్య పేరు ప్రజ్ఞ. ఉద్యోగస్తురాలు. వీడు ఇక ఆమెకు సేవలు చేసుకుంటూ బతికేస్తున్నాడు. ఏమేనంటే, "నేనే నా పెళ్ళాం జీతంతో బతుకుతున్నానమ్మా. మరలా నిన్ను కూడా చూసుకోవాలంటే కష్టం" అనేవాడు. అలా అని మా ప్రజ్ఞ ఏమి గయ్యాళి కాదు. తను బంగారు తల్లి. ఇంకా నా మనవడు ఇదిగో ఈ వరుణ్ అయితే నేనంటే ప్రాణం పెడతాడు. వీళ్ళు బాగానే చూసుకునేవాళ్ళు. కానీ నా ఇద్దరు కొడుకులు తాగి గొడవ చేశారు. చిన్న కొడుకు ఇంట్లో నేను ఉండకూడదని. ఇక వాళ్ళ గొడవ భరించలేక నేను ఆశ్రమంలో ఉంటున్నాను. కొడుకులు కోడళ్ళతో ఇలా ఉంటే, పోనీ అంతకు మునుపు పెళ్ళాక ఏమైనా నేను సుఖపడ్డానా అంటే, ఈ జీవితానికి ఆ సుఖం రాసిపెట్టి లేదు. మా పెళ్ళైన కొత్తలో ఓసారి వరి పంట కోతల సమయంలో మా అత్తగారు చెప్పిన దానికంటే ఎక్కువ వండి వృధా చేశానని కూలి పని వాళ్ళ ముందు కోపంతో మీ అన్న నా మీద చేయి చేసుకున్నాడు. నాకు చాలా అవమానంగా అనిపించి బాధతో ఆ రోజు పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయాను. మీ అన్నకు కూడా పంతం ఎక్కువ. మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళి నా పరువు తీసేసింది అంటూ ఓ 6 నెలలు మా పుట్టింటి వైపు తొంగి చూడలేదు. ఈ కొన్ని రోజుల్లో నా విషయం ఇటు మా ఊరిలో ఇంకా బంధువర్గంలో చర్చనీయాంశం అయి కూర్చుంది.
ఇక మా అమ్మ నాన్న నాకు బుద్ధి మాటలు చెప్పి మా అత్తింటికి తీసుకొచ్చి మా అత్తమామలకు మా ఆయనకు క్షమాపణం చెప్పించి వదిలి వెళ్ళారు. ఇక అది మొదలు నేను అత్తమామలకు భయభక్తులతో చూసుకునేదాన్ని. అణకువగా ఉండేదాన్ని. ఆడబడుచులంటే భయం, అత్తమామలంటే భయం. పగలంతా ఇంటి పనులు, వంట పనులతో ఒళ్ళు హుయమయ్యేది. ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత కష్టపడ్డా భర్త నుండి కాసింత ప్రేమ ఆశించినా తప్పే. మా అత్తమామలు మా ఆయనతో "ఒరేయ్! భార్య కొంగు పట్టుకొని తిరిగితే అలుసైపోతావు" అంటూ ఆయనకు రెచ్చగొట్టేవారు. మా ఆయన కూడా అత్తమామల మాటే. ఏ విషయంలోనూ నా నిర్ణయాలను తీసుకునేవాడు కాదు. ఏనాడైనా ఆయన పొరపాటున నేను చెప్పిన విషయానికి కొట్టాడంటే వెంటనే మా అత్తగారు "ఊ ఆడపెత్తనం, బోడి పెత్తనం" అని అది చెప్పిన ప్రతి దానికి తలాడించకురా అంటూ మా ఆయనను హెచ్చరించేది. అలా ఆయనతో జీవితం అంటే ఇంతేనా అనిపించేలా గడిచిందనుకో. ఆయన కాలం చేశారు. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళాం పిల్లలతో ఏదో ఒక బ్రతుకు తెరువుతో ఉన్నంతలో సంతోషంగానే బతుకుతున్నారు. ఈ వయసులో ఇక ఎవరికి భారం కాకూడదు అనుకున్నా. కర్ణాటకలో ఓ రిటైర్డ్ జడ్జి గారి నడిపే అనాథాశ్రమంలో ఓ అనాథగా చేరిపోయా. 3 పూటల తిండికి లోటు లేదు. నేనే అనాథను అనుకున్నా. ఈ ప్రపంచంలో అందరూ ఉండి కూడా వృద్ధాపపు వయోభారంతో కుటుంబ సభ్యులకు బరువుగా భావించబడే ఎందరో వృద్ధుల వేదన మనసుకు ఎంత నరకాన్ని పరిచయం చేస్తుందో ప్రత్యక్షంగా ఆ అనాథాశ్రమంలో చూసా. ఆశ్రమంలో కూడా మొదట్లో ఒంటరితనంగా చాలా బాధగా అనిపించేది. రాను రాను అక్కడ నాలాంటి వాళ్ళను చూస్తూ కొంచెం కొంచెంగా మారిపోయా. వాళ్ళే ఇప్పుడు నా స్నేహితులు. అందరం అన్ని అనుభవాలను నిమరేసుకుంటాం, నవ్వుకుంటాం. అందరూ మమ్మల్ని ఒంటరిగా వదిలేశారని గుర్తుకొచ్చినప్పుడు చిన్న పిల్లల్లా వెక్కిళ్ళు పెడతాం. అంతలోనే ఒకరినొకరు ఓదార్చుకుంటాం. మనం కని పెంచిన బిడ్డల ఆలనలో మన వృద్ధాపం గడిచిపోవాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం. కానీ ఈ వృద్ధాపు ప్రేమ మాటలు చాదస్తంగాను, భరించరానివిగాను మన పిల్లలకు తోచినప్పుడు మన ఉనికి వారికి నచ్చదు. ఒకప్పటి మన ప్రేమ అనురాగంగా తోచినా ఇప్పుడేమో మన వృద్ధాపపు ప్రేమ వారికి అసహ్యంగా తోస్తుందేమో. మన నీడను కూడా భరించలేకున్నారు. అయినా మనం మాత్రం ఏం కోరుకుంటాం? మన పిల్లలు వాళ్ళ బిడ్డలతో సుఖంగా ఉండాలనే కదా! అందుకే ఎవరికి భారం కాకుండా ఆశ్రమంలో ఉంటున్నా అంటూ కళ్ళు ఒత్తుకుంది. వింటున్న రాగిణి కూడా ఈ వయసులో మన వాళ్లకు దూరంగా ఉండడంకు మించిన నరకం లేదు వదినా అంది. సుభద్ర వృద్ధాపంలో నేను తీసుకునే ఊపిరి సైతం ప్రేమరహిత్యంతో కొట్టుమిట్టాడుతుంది. బంధాల ప్రేమ కోసం అలమటించే ముసలి ప్రాణాల ఆరాటం గురించి ఎవరికి పట్టింది? ఏ బిడ్డల కోసమైతే గర్భస్థానాన్ని గుడిగా మలచి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయువు పంచానో ఆ ప్రాణాలకి నేను ప్రాణం లేని విలువలేని బంధంగా కనిపిస్తున్నాను రాగిణి అంది బాధగా. వారం రోజుల తర్వాత సురేంద్ర తన తల్లి సుభద్రను ఆశ్రమంలో వదిలి వచ్చాడు. ఆ రాత్రి వరుణ్ తల్లి చేతి గోరుముద్దలు తింటూ అమ్మా మనం వినున్నప్పుడల్లా నానమ్మను చూసి వద్దాం. ఆమెకు ఇష్టమైనవి తీసుకెళ్ళి ఇచ్చి వద్దాం. నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నట్టే నానమ్మ కూడా నాన్నను అలాగే ప్రేమతో పెంచి ఉంటుంది కదా. నేను కాసేపు కనబడకపోతే ఎంతో బాధపడతావు. మరి నానమ్మ కూడా బాధపడుతుంది కదా అన్నాడు. ప్రజ్ఞకు మనసంతా బాధతో నిండిపోయింది. ఆ మరుసటి ఆదివారం కొన్ని రకాల పిండి వంటలు, పండ్లు, స్వీట్లు తీసుకుని ప్రజ్ఞ, సురేంద్ర, వరుణ్ ఆశ్రమానికి వెళ్ళారు. ప్రజ్ఞ సుభద్రను తమతో పాటు రమ్మంటూ బతిమలాడింది. సుభద్రమ్మ సున్నితంగా తిరస్కరించింది. సుభద్రమ్మ నాకు తెలుసు ప్రజ్ఞ, నువ్వు మంచి కోడలివి. నా కొడుకు కంటే ఎక్కువగా నా కొడుకు కోసం, నీ కుటుంబం కోసం కష్టపడుతూ ఆర్థికంగా ఎదుగుదలకు సాయంగా నిలుస్తున్నావు. నాకు ఆరోగ్యం అంతంత మాత్రం. నువ్వేమో ఏ తెల్లారో లేచి ఇంటి పనులు, వంట పనులు చేసుకొని భర్తకు, కొడుకు సమయానికి అన్ని సమకూర్చి ఉరుకులు పరుగులతో రోజు మొదలుపెట్టి ఓవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తున్నావు. నువ్వు నన్ను దగ్గరుండి చూసుకోకపోయినా పర్లేదు. అప్పుడప్పుడు నా కొడుకుని, మనవడిని తీసుకొని కనిపించు. కళ్ళారా చూసుకుంటాను. చూసిన నా కళ్ళకు, మనసుకు కాస్తంత సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనసు పిచ్చిది.
పసి వయసులో పిల్లలు తల్లిదండ్రులు కాసేపు కనబడకపోతే బాధతో ఏడుస్తారు. ఇప్పుడు మేము కూడా అంతే. ఈ వృద్ధాపంలో కన్నబిడ్డలకు దూరంగా ఉంటుంటే మనసు పడే మూగవేదన మాటల్లో చెప్పలేం. వర్షించే కళ్ళలోని దిగులను ఆ బిడ్డలు తెలుసుకోలేకపోతే అదో నరకం అంటూ ప్రజ్ఞకు సర్ది చెప్పి సురేంద్రను వరుణ్ను సంతోషంగా సాగనంపింది. వృద్ధాపం తప్పని జీవిత మజిలీ, మనిషి ముగింపు దశ. బాధ్యత తెలిసిన బంధాల నడుమ ఎవరి జీవిత ప్రయాణమైనా దారంత పరుచుకున్న పున్నగా పూల రహదారి. ప్రేమగా చూసుకునే బంధాల నడుమ ఎవరి బతుకైనా పచ్చటి ప్రకృతిలో ఆహ్లాదకరమైన కనులకింపైన ఎర్రటి గుల్మొహర్ పూల ఆహ్వానమే. ఆప్యాయతలు నిండిన మనుషులున్న చోటు మండటెండులో చిటపట చిరుజల్లుల చల్లదనం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.